We declare that Thalari Samuel Kanagaprasad as a bishop of the Church of God, in the name of the Father and of the Son and the Holy Spirit. Amen. ప్రియమైన వారులారా, ఈ శుభ సమయంలో మన మెదక్ అధ్యక్ష మండలమునకు 7వ పీఠాధిపతిగా ఈ దినమున ఈ పరిశుద్ధ మహాదేవాలయంలో పట్టాభిషేకం చేయబడిన రైట్ రెవరెండ్ చలారి శామ్యుల్ కనకప్రసాద్ బిషప్ తండ్రి గారిని మనందరి పక్షంగా అభినందిస్తూ ఉన్నాం. అదే రీతిగా తల్లి గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. నా యొక్క జీవితంలో అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు, మా జీవితంలో అనేక అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు ఈ దినాన ఈ మహా విశాలమైనటువంటి మెదక్ అధ్యక్ష మండలానికి ఒక ప్రధాన కాపరిగా చేయడము ఇది మనుషుల వలన అయ్యేటటువంటి పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యమని నా యొక్క హృదయపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘస్థులకు, ప్రతి సేవకునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ రానున్నటువంటి దినాల్లో ఈ మెదక్ అధ్యక్ష మండలం యొక్క శ్రేయస్సు కొరకు శాయశక్తులా పనిచేస్తానని, నా జీవితము ముగింపు వరకు దీనికి నేను నా భార్య స్తుతిగీతం సమర్పించుకొని మా యొక్క సమయము, మా యొక్క జీవితమంతా ఈ యొక్క డైసెస్కే పెట్టాలని తీర్మానం చేసుకున్నాం. దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలు జరిగిస్తాడు. ఈ యొక్క అధ్యక్ష మండలంలో అవసరతలన్నీ తీరుస్తాడు, సుభిక్షంగా చేస్తాడు, మంచి వర్షాలు ఇస్తాడు. దేవుడు ఎవరికే కష్టం లేకుండా చేస్తాడు. ప్రతి గ్రామంలో కూడా యేసు క్రీస్తు రక్షకుడి యొక్క సువార్త సునాదం వినబడేలాగా చేస్తాడని ఈ సమయంలో కృతజ్ఞతలు, మా గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉన్నాము. స్తుతిగీతం తల్లి గారు కూడా రావడం చాలా సంతోషం. We also invite the whole family. నాకు ఈ మెదక్ అధ్యక్ష మండలం యొక్క స్టాఫ్ నాకు అందించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే ప్రయోజనం లేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటిది కర్ర. దీంట్లో శక్తి ఉన్నది, దీంట్లో బలం ఉన్నది, దీంట్లో పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నది. ఈ దండం పట్టుకొని దీనిని మామూలుగా ఏదో ఒక బజార్లో కొనుక్కున్న వస్తువులాగా ఇవ్వడం నాకు ఇష్టం లే. నేనన్నాను, తప్పకుండా మెదక్ కేథడ్రల్లో ఎవరు మోడరేటర్ కమిషనర్గా ఉంటారో, ఎవరు బిషప్గా ఉంటారో వారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్నాను. అదే రీతిగా ఆశ్చర్యకరం, అద్భుతం, ఈ రోజున డోర్నకల్ బిషప్ తండ్రి గారు అయినటువంటి కె పద్మారావు గారి ద్వారా మరి మోడరేటర్ కమిషనర్కి ఈ యొక్క దండమును మీ అందరి సమక్షంలో అందిస్తూ ఉన్నాను.
మా కుటుంబంలో మా నాయన మా అమ్మ మాకు నేర్పించిన పాట. అదే మా పిల్లలకు మేము నేర్పించినాము. ఆనంద సంద్రమున నా జీవిత నావను. ఎందుకంటే శ్రమలు బాధలు ఇబ్బందులు కలిగిన మన నావ నడిపించేది ఆ దేవుడే, ఆ యేసుడే. ఈ పాట అందరి మన కుటుంబం అంతా ఆనంద సంద్రమునా నా జీవిత నావలో నడిపేది ఆ దేవుడే, నడిచేచు ఆ దేవుడే. ఆనంద సంద్రమునా నా జీవిత నావలో నడిపేది ఆ యేసుడే, నడిచేచు ఆ దేవుడే. ఆనంద సంద్రమునా పెనుగాలులే వీచినా, తుఫానులే తరిమినా, పెనుగాలులే వీచినా, తుఫానులే తరిమినా, గర్దించి కాపాడే ప్రభు అంట నీకుంట, గర్దించి కాపాడే ప్రభు అంట నీకుంట. దిగులేల ఓ సోదరా నిశ్చింతగా సాగుమా, దిగులేల ఓ సోదరా నిశ్చింతగా సాగుమా. మేము తెల్లవారుజాము నేను బాగా పాడుతుంటే, ఎందుకంటే సంద్రం ఎంతో ఉంటాయి కానీ దేవుడు సుడిగాలు వీచిన తుఫానులు చెలరేగిన గద్దించి కాపాడే ప్రభు అండ మనకున్నాడు. ఆ నిరీక్షణతో ఆ విశ్వాసంతో ఈ పాట పాడుతుంటే నిజంగా దేవుడు అలలను అణిచి సముద్రాన్ని ఆపి దేవుడు మా పట్ల అద్భుత కార్యం జరిగించాడు. అదే దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామముకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వందనాలు చెల్లించు కృతజ్ఞత ప్రార్థన తల్లిగా నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవు అద్వితీయుడవు, మహాగణుడవు, రాజా, జీవమిచ్చివాడా, జీవాధిపతి నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినావు తండ్రి, నీకు వందనాలు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. అనేక మంది హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నారయ్యా. మాకైతే ఇదిగో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే నీ కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలము నాయన. మా పట్ల చేసిన అనేక అద్భుత కార్యముల కొరకే నీకు వందనాలు. ఆనంద సంద్రమున చెలరేగే తుఫాన్లన్నీ అణిచి గద్దించి కాపాడే ప్రభు అండ మాతో ఉండి ప్రతి శోధనలో, ప్రతి విపత్తులో, ప్రతి అవమానంలో, అపనిందల్లో కూడా మాతో నడిచిన గొప్ప దేవుడు నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
నీ దాసునికి ఇచ్చిన ఆయుష్ కొరకై నీకు వందనాలు. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితి, ఎన్నోసార్లు చనిపోవలసిన పరిస్థితుల్లో నుండి కూడా నువ్వు లేవనెత్తిన గొప్ప దేవుడు నీవే కదయ్యా. కరోనా 2 సార్లు వచ్చినా బ్రతికించిన వాడవు నీవే కదయ్యా. ప్రతి సమస్యలో మాతో నడుస్తున్న వాడవు నీవే కదయ్యా. అందుని బట్టి నీ కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మేలులు తలంచుకుని ప్రభా మేమిద్దరికి పంచుతూ ఉండగా యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినము జన్మదినమును జరిపించుకుంటున్నటువంటి మన బిషప్ తండ్రి గారికి, తలారి కనకప్రసాద్ తండ్రి గారికి, మా కుటుంబం అంతటి పక్షంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరి పక్షంగా శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకనూ దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు చేయనుగాక. ఆమేన్. మా యొక్క తమ్ముడు బిషప్ కుటుంబంలో ప్రత్యేక దినముగా దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. 75 సంవత్సరాలు, బహుశా 47 సంవత్సరాలు 48 సంవత్సరాలు కుటుంబ జీవితం ఇచ్చి లోకానుసారంగా ఆశీర్వదించి బలపరిచిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా తమ్ముడి గృహమును ఆశీర్వదించి బలపరిచి ఇంతకుముందు అయ్యగారు అందరూ చెప్పిన విధంగా లోకానుసారంగా ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చినా కానీ క్రీస్తులో నిలబడి ముందుకు పోయినప్పుడు క్రీస్తు తప్పకుండా తన కృప దయచేస్తాడు. ఇంకా రాబో కాలంలో కూడా వారిని ఏదో ఒక రీతిగాను ఆత్మీయస్థితిలోనూ ఆశీర్వదించి బలపరిచి దేవుడు తన కృపనిచ్చి ముందుకు నడిపించాలని దేవుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి బ్రదర్కు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తన సొంత సహోదరుడు మరి శ్రేష్టమైనటువంటి మాటలు తన తమ్ముని విషయం చెప్పిన దాన్ని బట్టి నేను దేనికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ సురేష్ గారు ఉండడం చాలా సంతోషము. వారు ఆంధ్ర నుండి అనగా తుని నుంచి వచ్చారు. వారు ఆల్ ద వే ఫ్రమ్ తుని ట్రావెల్డ్. ఈజ్ అ పాస్టర్ ఆఫ్ బైబిల్ మిషన్ చర్చ్. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ షేర్ యువర్ థాట్స్, యువర్ గ్రీటింగ్స్ టు బిషప్ తండ్రి గారు. సభకు కారకులైన తండ్రి గారు కనకప్రసాదయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి బహుశా మీ అందరికీ చాలామందికి నేను తెలిసి ఉండొచ్చు, వారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ మందిరాన్ని నడిపించాం. దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని వారితో గడపడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న ఇతర దైవజనులకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క మాట నేను చెప్పి నేను సమయాన్ని వారికి అప్పగిస్తాను. మొదటి దినవృత్తాంతాలు వ్రాసినటువంటి గ్రంథము నుంచి 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసి దానిని దయచేసెను. దేవుడి వాక్యములో ఒక ప్రార్థనను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బహుశా క్రైస్తవత్వం అంటే ప్రార్థనే. తండ్రి గారి జీవితంలో వారు ప్రార్థింపని దినం ఉండకపోవచ్చు, బహుశా భోజనం చేసి ఉండకపోవచ్చేమో, కానీ
ప్రార్థింపకుండా వారు ఉండకపోవచ్చు. ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 4 అంశాలు ఉన్నాయి అందులో. ఒకటి, వారిని ఆశీర్వదించినట్లుగా కనబడుతూ ఉంది. రెండవది, వారి సరిహద్దును విశాలపరిచినట్టుగా ఉంది. మూడవది, ప్రభు చేయి వారికి తోడుగా ఉంది. నాలుగవది, ఏ కీడు వారికి కలగకుండా తప్పించినట్టు కనబడుతూ ఉంది. ఎబ్బేజుకు అనుగ్రహించిన ఈ 4 అంశాల ఆశీర్వాదాన్ని కూడా తండ్రి గారి జీవితంలో నెరవేరినవని నేను భావిస్తూ ఉన్నాను. వారి జీవితకాలం అంతా సుఖము, సంతోషము, ఆశీర్వాదములతో నిండుకొని ఉండాలని వారికి సహధర్మచారినిగా ఉన్నటువంటి బిషప్ తల్లి గారు కూడా పరిచర్యలో ఎంతగానో తండ్రి గారికి సహకరించారు. వారి కుటుంబీకులంతా ఈ సేవను ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రతో దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. శ్రేష్టమైనటువంటి మాటలు మరి తండ్రి గారిని ఉద్దేశించి చెప్పిన దాన్ని బట్టి మరొకసారి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. మన మధ్యలో ఇంకను మన ప్రియులు ఉంటున్నారు. నా ఇఫ్ ఐ మై గో ఫర్ ఇట్, ఐ రిక్వెస్ట్ విక్టర్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్, because you are so closely associated with our Bishop Tandri Garu. Kindly take your time and then a couple of minutes you can share your good wishes. Happy birthday to you. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ నా పేరు విక్టర్ ఎడ్వర్డ్. ఈ టైం ఇచ్చినందుకు ఐ థ్యాంక్ కృపావరం అంకుల్. అండ్ ద మూమెంట్ ఐ గాట్ టు నో, అంటే నాకు ఎప్పుడైతే తెలిసిందో అంకుల్ 75th బర్త్డే జరుపుకుంటున్నారనేసి, సో నేను ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐ మేడ్ అ పాయింట్, తొందరగా ఆఫీస్ నుంచి 7:30కి వచ్చేసి ఐ హ్యాడ్ టు కమ్ హియర్. 2-3 మాటలు ఐ వాంట్ టు షేర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ. మనము జోసెఫ్, బైబిల్లో జోసెఫ్ గారిని మనము చూసినట్లయితే చాలా భయంకరమైన టెంప్టేషన్ నుంచి బయటికి వచ్చాడు. జోబ్, అతను కూడా అన్నీ కోల్పోయినప్పటికీ కూడా అతను ఏమన్నాడంటే, దో ఈ స్లే మీ డౌన్ యట్ విల్ ఐ బిలీవ్, అంత పోయినప్పటికీ నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనే మాటలు. అదేవిధంగా సౌలు దావీదు వెనక ఉన్నాడు, చంపేయాలి అన్నట్టుగా. ఆ విధంగా మనుషులు, మన బిషప్ తండ్రి గారింట ఉన్న మనుషులే ఆ విధంగా చేయాలి అన్నట్టుగా కూడా చాలా మట్టుకు ఆలోచించారు. అయినప్పటికీ హీ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్. సో చెప్పుకొని వెళ్ళాలి అని అంటే టైం సరిపోదు. సో అలాంటిది ఏంటంటే ఈ ఈవినింగ్ నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎంతో శ్రమలు వచ్చాయి, ఎంతో ఇబ్బందులు వచ్చాయి. సో అవి నేను సరిగ్గా తెలుగులో చెప్పలేకపోతున్నాను. సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే, ఇది విడిచి వెళ్ళిపోవాలి లేదా నేను ఇంకా ఏదో అయిపోవాలి అనే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ, సో దెర్ ఈస్ అ సాంగ్, ఇట్ సేస్ ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నట్టుగా ఒక పాట ఇంగ్లీష్లో ఉంటుంది. క్రాస్, సిలువ నా ఎదుట ఉన్నది, ప్రపంచమంతా నా వెనక ఉంది, అయినప్పటికీ నేను వెనక తిరగకుండా ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాను. ఫ్యామిలీని కూడా చాలా డిస్టర్బ్ చేయడం జరిగింది. సాతానుడు ఏదో విధంగా ఎన్నో విధంగా చేయడం జరిగింది. అయినప్పటికీ అన్షేకబుల్, షేక్ కాకుండా సో ముందుకు వెళ్తూ ఈ సేవని తీసుకొని వెళుతూ, ద గ్రేట్నెస్ అబౌట్ బిషప్ కనకప్రసాద్ అంకుల్ గారు చెప్పాలి అని అంటే, ఎన్నో సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత చాలామంది వయసు అయిపోయింది, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను పిల్లలతో అలా ఉండాలి అన్నట్టుగా, అలా కాకుండా అతను ఎంతోమందిని దేవుని వైపు నడిపిస్తూ, వాళ్ళ పిల్లలను నడిపిస్తూ, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని కూడా వాళ్ళని నడిపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఎందుకు అనంటే సామ్స్ 23, ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు 2-3 వాక్యాలు చెప్పారు. ఐ విల్ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ యువర్ ఎనిమీస్, నేను నీ యొక్క శత్రువుల ఎదుట నేను భోజనం సిద్ధపరుస్తాను అన్నట్టుగా. సో ఆ విధంగా శత్రువులు ఎంతోమంది ఉన్నారు, కోల్పోతున్నారు అనేసి అనుకుంటున్నారు. మీకు తెలుసో లేదో,
సినాడ్ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సినాడ్ నుంచి కానీ మెదక్ డయాసిస్ నుంచి కానీ శత్రువులు, ఎన్నో శత్రువులు ఉన్నారు. ఆ అన్ని శత్రువులను జయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే దేవుడు బిషప్ తండ్రి గారంట ఉన్నారు. అండ్ ఇంకా ఆ ఒక సేవని అలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఐ వాంట్ టు స్పీక్ దిస్ ఈవినింగ్. సో బిషప్ గారు లుకింగ్ హ్యాండ్సమ్, వన్ అండ్ ద సేమ్ లైక్ బిఫోర్. సో ఎందుకు అంటే దట్స్ అ సైన్ అండ్ విట్నెసింగ్ ఆఫ్ ఏంటంటే ఇట్స్ అ గాడ్స్ విట్నెసింగ్, గాడ్స్ హ్యాపీనెస్, గాడ్స్ స్ట్రెంగ్త్. సో దేవుడు ఆ విధంగా ఆశీర్వాదం చేశారు కాబట్టి అది ఇంకా ముందుకు సాగుతూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేను అక్కడ కూర్చొని అనుకుంటూ ఉన్నాను, అంకుల్ తగ్గేదే లేదు అన్నట్టుగా అదే విధంగా ఉన్నారు. అండ్ దెన్ ఎస్, ఎందుకు అని అంటే దేవుడు ఎప్పుడైతే మీ వైపు ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే తను పిలుస్తాడో మిమ్మల్ని, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఎదుర్కొంటారు, మీరు ముందుకు సాగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ దిస్ ఈవినింగ్. సో బిషప్ తండ్రి గారు, I want to wish you a very, very happy birthday on this Platinum Jubilee. Okay, me and my wife and behalf of Garrison Wesley Church. Thank you. Thank you very much, Brother Victor. He's a very dear and close friend of Tandri Garu. He stood by him in all times of difficulties, ups and downs. అనేక పరిస్థితుల్లో కూడా మరి ఆయన మరి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆయనకు. ఆ ఈసీఎల్ దగ్గర ఆయనకు ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి కొంచెం తెలుగులో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ తగ్గేది లేదన్నట్టు బాగానే చెప్పారు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. దట్స్ గ్రేట్. నౌ వీ హ్యావ్ అవర్ బ్రదర్, తండ్రి గారి యొక్క చిన్న తమ్ముడు ఇక్కడ ఉంటున్నారు, శాంతి కుమార్ గారు. మరి చాలా సంతోషం, కుటుంబంలో 7వ వ్యక్తి, 7వ సహోదరుగా ఉంటున్నాడు. మరి ఆ బ్రదర్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. టు విష్ హిస్ ఓన్ బ్రదర్, I request him to kindly take your time, a couple of minutes, and wish your own brother. మీ గుడ్ విషెస్, మీ రిగార్డ్స్, మీ శుభాకాంక్షలు తెలపాలని ఈ సమయంలో కోరుచున్నాను. కనుగొంచిన మా సహోదరుడు రైట్ రెవరెండ్ టి కనకప్రసాద్ గారికి, అలాగే పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ సభ్యులకు, బంధువులకు, రక్త సంబంధులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మా అన్న విషయం చెప్పాలంటే ఎన్నో చెప్పాలి, అవన్నీ చెప్పలేదు కానీ అన్న మరి నేను అన్నతో నాకు సంబంధం ఏంటంటే ఒక 60 ఏళ్ళ సంబంధం. అన్నం దేవుడు కాపాడినందుకు మరి అన్నకు ఇచ్చిన సహధర్మశాలని అన్నకంటే మహా గొప్ప మా వదిన గారు. అన్నను ఆయన ఎంత ఇన్నోసెంటో మా వదినమ్మ అన్నకు అన్ని విధాల వెంటాడుతూ, వదినమ్మ కూడా అన్నను కాపాడుకుంటూ 70 సంవత్సరాలు అన్న మరి చేసుకోవాలంటే వదినమ్మ చేయి కూడా చాలా ఉందని నా యొక్క భావన. మరి మనసాభాష కోరుకుంటూ అన్నను దేవుడు ఇంకా ఆయుర్వేదంతో కాపాడాలని, ఈ 70 సంవత్సరాన్ని మీరు జరిపించుకోవడానికి మాకు ఇచ్చిన సౌకర్యం చెల్లిస్తూ, కుమారులు కూడా ఈ ప్రోగ్రాం చేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు జిమ్మి, లెన్నీ, కేరీ, ఎఫ్సిబా, మరి కోడళ్ళకు అందరూ కూడా నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారికి, కుటుంబ సభ్యులకు నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. తన సొంత రక్తం, తన చిన్న తమ్ముడు మరి శాంతి కుమార్ గారు రామకోట్లో ఉంటారు. ఆయన యొక్క ప్రేమను మరి మన మధ్యలో పంచుకుంటున్నాను. తన అన్న పట్ల ఆయనకున్నటువంటి మంచి అభిప్రాయం, మంచి రెస్పెక్ట్, దాన్ని బట్టి నేను నిజంగా దేవునికి వందనాలు చెల్లించి, ఈ రీతిగా కుటుంబాలు కలిసికట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమపూర్వకంగా ఈ సహవాసం ఉండడం దేవునికి నామానికి మనం ఘనత తెస్తున్న ప్రభు నామకు స్తోత్రం చెల్లించు. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును, నిజంగా 75 వసంతములు దేవుడు తండ్రి గారికి అనుగ్రహించి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక మందిరము నుంచి అనేకులను దేవునిది యుద్ధకు నడిపించాలని ఆయన ఆశ. ఎప్పుడు మరి మందిరములో వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు అంటిల్ మై లాస్ట్ బ్రీత్ నేను ఇలా క్రీస్తులో
ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుట నేను గమనిస్తుంటున్నాను. హృదయపూర్వకమైన మీరందరూ హ్యాపీ బర్త్డే అన్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, థ్యాంక్స్ తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఈ రీతిగా ఈ బర్త్డే కార్యక్రమమును మరి ఏర్పాటు చేసింది జిమ్మీ మానియన్ మరి వారి కుటుంబం, అమెరికాలో ఉన్న లెనిన్ జస్టిస్ వారి కుటుంబం, కేరీ పల్లవి మాసి కుటుంబం, అదే రీతిగా ఎప్సిబమ్మ మరి బిషప్ తల్లి గారు వారు ప్రేమతో మరి భర్తగా మరి తల్లి గారిని మరి ప్రేమిస్తున్నందుకు, మరి కుమారులు తండ్రిగా, మరి కోడన్లు మామగా ప్రేమిస్తున్నందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. అంతేకాకుండా హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ చర్చికి వచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి దయచేసి. దేవుని నామానికి స్తోత్రం. ఇది నా ప్రియమైన సంఘం. రిటైర్ అయినాక ఇది నా ప్రియమైన సంఘం. ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆరాధన అయిన తర్వాత సాంబారాన్నం తింటాము, మళ్ళీ వచ్చి ఆదివారం వస్తాము. ఈ రీతిగా దేవుడు నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Happy birthday to you. Happy birthday dear Aigaru. Happy long life dear Aigaru. Happy long life to you. May God bless you dear. May God bless you. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారము